పెంచగలరా? తాడేపల్లికి వెళ్ళింది 2 సార్లే. జగనన్న ఏది కోరలేదు. నా బిడ్డలపై ప్రమాణం చేస్తా, మరి మీరు చేయగలరా? అవును, నేను షర్మిలారెడ్డినే. పులి కడుపును పులే పుడుతుంది. నా కుమారుడికి రాజారెడ్డి అని నా తండ్రే పేరు పెట్టారు షర్మిల. జగన్ నుంచి ఏమి ఆశించకుండానే పాదయాత్ర చేశారంటూ వైసీపీ శిబిరం చేస్తున్న ప్రచారంపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. ఆస్తి కోసం, పదవి కోసం జగన్ తాను బ్లాక్మెయిల్ చేస్తున్నాను వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. శుక్రవారం విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో షర్మిల జాతీయ జెండా ఎగరేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పార్టీ కార్యకర్తలు భేటీలు ప్రసంగించారు. తనపై జగన్ శిబిరం చేస్తున్న వ్యాఖ్యలపై ఒకంత ఆవేదనతో స్పందించారు. నేనేదో ఆశించి పాదయాత్ర చేయలేదు, వాళ్ళంతటా వాళ్ళు అడిగితేనే కుటుంబాన్ని వదిలి రాష్ట్రమంతా నడిచా. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తాడేపల్లికి కేవలం 2 సార్లు వెళ్ళి, ఒకసారి అమ్మతో కలిసి ప్రైవేట్ కార్యక్రమానికి, ఇటీవల కుమారుడికి పెళ్లి కార్డు ఇచ్చేందుకు నా భర్తతో కలిసి ఒక్కసారి తాడేపల్లి వెళ్ళలేదు. జగన్ ఏది అడిగింది లేదు, నా బిడ్డలపై ప్రమాణం చేస్తా అని చెప్తున్నారు. మరి ఏది అడగనప్పుడు జగన్ ఏమీ చేయలేదని ఎందుకు అన్నట్టు? అడిగితే ఇవ్వలేదంటే ఆ మొక్క వస్తుంది. ఏమీ అడగకుండా, ఏమీ ఆశించకుండా ఇప్పుడు జగన్ ఎందుకు ద్వేషిస్తున్నట్టు? అసలు లాజిక్ ఎక్కడ ఉంది కదా. ప్రస్తుతం ఆమెని హైలైట్ చేయడం వెనకాల ఉన్నటువంటిది జగన్ మీదకి వదిలేటటువంటి అంశం. ఇక్కడే సింపుల్ లాజిక్ ఏంటంటే, ఆవిడ ఎలాగే మాట్లాడుతుంటే ఎవరన్నా కనుక ఏదన్నా తిట్టారనుకోండి, అదిగో చూసారా జగన్ చెల్లిని తిట్టిస్తున్నాడు అని ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం నడుస్తుంది. లేకపోతే పొత్తుతోనే